ఏందమ్మది తాటి ముంజలు కోసిమని చెప్తే కోయడానికి ఏం తీసుకురాలేదమ్మా. మేము ఇట్లే గెలలు అమ్ముతున్నామని చెప్పేసి ఇది 100 రూపీస్ మొత్తం. ఒక్కో దాంట్లో 2, 3 అట్లా ఉంటాయట. చూద్దాం, కోసుకొని మంచిగా తిందాం. ఇక హ్యాపీనా ధీరజ్? లేతగా ఉన్నట్టున్నాయి, బాగా లేతగా ఉన్నట్టున్నాయి. 100 రూపీస్ ఎక్కువైనాయా? పర్లేదా? సార్ చెప్పండి నాకు. అసలు నాకైతే ఎక్కువైనట్టే అనిపిస్తుంది. కట్ చేసుకొని తిందాం ఇక, ఓకేనా? మెడల్ ఇచ్చినట్టు ఫీల్ మొత్తం. అరే చాలు, ఇవైతే కట్ చేయ. పెద్ద చాకు అండ్ ఇంకా నేను ధీరజ్ అయితే ఇంకా బయట అయితే ఇంకా ఎండ, అసలు ఎండ వేడి అయితే దేవుడా మామూలుగా లేదండి బాబు. ఈ ఎండకి మా ఇంట్లో ఉండే యూపీవీసీ విండోస్కి పైన పెంట్ హౌస్ వ్యూ, ఆ వేడికి తట్టుకోలేకపోతున్నాము. విపరీతమైన వేడి ఉంది, అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాము, బయట కూడా ఉండలేకపోతున్నాము. అట్లాంటి సిచ్యువేషన్ అన్నమాట. ఇంకా కాసేపన్నా కూర్చోవాలంటే ఇంకా ఒక బెడ్రూమ్లో ఏసీ వేసుకొని అందరం అక్కడ కూర్చోవాల్సిందే, లేదంటే మాడి మష అయిపోయేటట్టే ఉన్నాము. అంత విపరీతమైన ఎండలు. అండ్ మీ దగ్గర కూడా అలాగే ఎండలు ఉన్నాయని నాకు కామెంట్ చేయండి. ఇకపోతే ఇంకా బయట సైడు అప్పటికి టైం 5:30 అలా అయిపోతుంది. ఇంకా నేను ధీరజ్ బయట ఒక మ్యాట్ వేసుకొని కూర్చున్నాం అన్నమాట. ఎందుకంటే కింద వేడి కింద కాలిపోతూ ఉంది. సో తిందాము, ఇంకా ఇష్టంగా కొనుక్కొచ్చిన. సో ఎందుకో చూడగా నాకు ఇవి అంటే బయట న్యాచురల్గా ఏది దొరికినా కానీ పైగా సీజనల్లో ఏ సీజన్కి ఆ సీజన్కి ఆ ఫ్రూట్స్ తినడం నాకు చాలా ఇష్టము. ఏ సీజన్లో ఏవి దొరుకుతాయో వాటిని ఎంజాయ్ చేయాలి, ఒక్కసారైనా మనం టేస్ట్ చేయాలనేది నా ఉద్దేశం. అందుకే ప్రతి ఇయర్ కూడా ఏదో రకంగా నేను తింటూనే ఉంటాను. ఇంకా ఇది మొత్తానికైతే ఈ తాటి ముంజలు తీసుకొచ్చినాము. అదే కోసేమంటే వాళ్ళు కోయడానికి ఏం లేదమ్మా, మేము ఇలాగే అంతా అమ్మేస్తున్నాం గెలలుగా అని చెప్పేసి అన్నారు. బట్ కట్ చేస్తూ ఉంటే అంత లేతగా ఉన్నాయి, ఈజీగానే కట్ అయిపోయింది. పెద్దగా ఏం శ్రమ పడలేదు నేను ధీరజ్ని. ఇంకా నాకు ఎక్కువ ఇష్టం కానీ ఇంకా పర్లేదు, వీళ్ళు కూడా కొంచెం కొంచెమే తిన్నారు, నేను ఎక్కువ తిన్నాను అనుకోండి బేసిక్గా. ఇంకా అలాగా ఇద్దరం కూడా కట్ చేస్తున్నాము. లక్కీని వాళ్ళ నానేమో ఇద్దరు ఇంట్లో కాసేపు అలా ఇంట్లోనే ఉన్నారు. బయట వేడి కొంచెం ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి లక్కీ అని మేము బయటికి తీసుకురాలేదు. ఇంకా ఫస్ట్ మనం కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ తినాలి. ధీరజ్కి అట్లాంటి వీటిని చూస్తే తినాలనే క్రేవింగ్స్ ఏమి ఉండదు. ఇంకా అందుకని నేను కొంచెం తినగానే కొంచెం అలా స్పూన్లో మెత్తగా అనిపించేసరికి నాకు నేనే తింటా ఉన్నాను. బట్ ఏదైనా కానండి మనం నేచర్ని మంచి ఎంజాయ్ చేయాలి. సో అలాగా అయితే ఇంకో విషయం ఏంటంటే, చాలామంది నాకు ఒక విషయం కామెంట్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్న కామెంట్ ఏంటంటే, మీ ఫేస్ మీద అంతా డార్క్ స్పాట్స్ ఎక్కువైనాయి అక్క, పిగ్మెంటేషన్ ఎక్కువైందని చెప్పేసి అడుగుతున్నారు. వాస్తవానికి మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఈ 1.5-2 months నుంచి అస్సలు నేను ఈ స్కిన్ కేర్కి ఎలాంటి ఏది యూజ్ చేయట్లేదు, అసలు ఏ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేయట్లేదు. ఎందుకంటే నాకు బిజీ అయిపోతుంది ఈ మధ్యకాలంలో, నాకు నేను పట్టించుకోనికి అసలు టైమే ఉండట్లేదు. సో అలాగా అందుకనే ఫేస్ పైన కొంచెం పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ అయితే నిజానికి ఎక్కువైపోయినాయి. బట్ ఏం చేస్తాము, నా గురించి నేను పట్టించుకున్నప్పుడు ఇక ఫేస్ ఎటు పోతే ఏముంది. నాది చెప్తున్నాను కదండి, ఈ ఇల్లు కాల్ చేయక ముందు నుంచి నాకు కొంచెం హడావిడి ఎగ్జామ్స్ మెయిన్ చెప్పాలంటే, నేను రీసెంట్గా సెమిస్టర్ ఎగ్జామ్ రాశాను కదా, ఆ ఎగ్జామ్స్ రాసినప్పటి నుంచి నాకు నేను పట్టించుకోవడమే మానేసిన. అంత హరిబరి లైఫ్ అయిపోయిందన్నమాట. సో అసలు దేనికి టైమే సరిపోవట్లేదు, పైగా ఇంట్రెస్ట్ కూడా ఒకటి లేదు. మెయిన్ థింగ్ చెప్పాలంటే ఇంట్రెస్ట్ కూడా లేదు, టైం కూడా లేదు. అంత హరిబరి ఆ పరుగుడు ఉలుకురు పలుగురు అలాగే ఉంది. ఇక్కడ నేను నా కొడుకు ఇద్దరం కష్టపడతా ఉంటే మా ఆయన చక్కగా వచ్చి తింటా ఉన్నాడు అన్నమాట. ఇంకా మా ఆయన తిని లక్కీకి కూడా పెట్టేసి ఉన్నాడు. సో ఇది మొత్తానికి ఇంకా డైలీ రొటీన్స్, ఇంట్లో వర్క్లు కూడా ఎక్కడికక్కడ పెండింగ్స్ వర్క్స్ ఉన్నాయి. ఇంకా బోల్డ్ అంతమంది చాలా కామెంట్స్ పెడతా ఉన్నారు, అక్క మీ ఏమంటారు మీ ఇంట్లోకి ఎందుకు వెళ్ళలేదు, పెంట్ హౌస్లో ఎందుకు ఉంటున్నారు అని చెప్పేసి అడిగారు కదా. కింద వర్క్ ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేయలేదండి ఇంకా, ఎందుకంటే బడ్జెట్లో ఉందని చెప్పేసి ఈ మధ్య కాలంలో పెట్టుకోవాలనిపించట్లేదు. ఎందుకంటే కొంచెం బడ్జెట్లో ఉన్నప్పుడు అప్పులు చేసి టెన్షన్ పడడం కంటే ఉన్నవాడితో సర్దుకోవడం మేలు అనేది మా ఉద్దేశం అన్నమాట. ఇక ఫస్ట్ కొన్ని రోజులు అయితే ఇంకా పెంట్ హౌస్లో అడ్జస్ట్ అవుదాం, కింద వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందింటికి షిఫ్ట్ అవుదాం అని చెప్పేసి
అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అయితే పెంట్ హౌస్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇక పెంట్ హౌస్కి అయితే వచ్చేసినాము. పెంట్ హౌస్లో కూడా సరిపోతుందండి మాకు. డబుల్ బెడ్రూమ్, 2 విశాలమైన బెడ్రూమ్స్ 2 ఉన్నాయి, హాల్ పెద్దగా ఉంది, కిచెన్ ఐటమ్స్కి కొంచెం నాకు సామాన్ పట్టలేదు, కానీ అవసరం ఉన్న సామాన్ మాత్రం బయటికి తీసుకొని అవసరం లేని సామాన్ అంతా కూడా స్టోర్ రూమ్లో అయితే పెట్టేసుకున్నాం అన్నమాట. ఇంకా అందుకని కొంచెం అయితే పర్లేదు, అంత ఏం అడ్జస్ట్ కానంత అయితే ఏమీ లేదు, ఈజీగా మేమైతే మంచిగా అడ్జస్ట్ అయిపోతున్నాము. ఇంకా పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి ఇంట్లో. పెండింగ్ వర్క్స్ 1, 2 అని నేను చెప్పలేను, చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఈవెన్ మెట్లకు కూడా సైడ్కి అయితే రైలింగ్ అలాంటి వర్క్స్ కూడా ఇంకా అవ్వలేదు. బట్ అందుకని లక్కీకి ఎక్కించడానికి దిగిపించడానికి అదొక రకమైన ఇబ్బంది. ఇంకా లిఫ్ట్ వర్క్ కూడా అవ్వలేదు, ఎందుకంటే లిఫ్ట్ కూడా కొంచెం ఇంకా పెండింగ్లో ఉంది, దానికి కూడా పెద్ద స్టోరీయే ఉంది. మేబీ ఇవన్నీ అయ్యే వరకు ఇంకా ఆస్తుంది, చాలా టైమే పడుతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఆ ఉద్దేశం అంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా పెంట్ హౌస్కి అయితే షిఫ్ట్ అయినామన్నమాట. సో అర్థం చేసుకోవాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుమానము, కామెంట్స్ విపరీతంగా ఉన్నాయి. సో అది ఒక జగ్గులో వాటర్ ఇవ్వ డాడీ, ప్రాజెక్ట్ వర్క్ ఉంది, అసైన్మెంట్ ఉంది, దానికోసం అని చెప్పేసి ఇదిగోండి అసైన్మెంట్ 1-2 సబ్జెక్ట్ రాసిన, ఇంకోటి రాస్తూ ఉన్నా. ఇదిగోండి నా హ్యాండ్ రైటింగ్. చాలా రోజుల తర్వాత నేను కూడా ఎప్పుడంటే మన తెలుగు మీడియం, కానీ ఇదిగోండి ఇది మన చరిత్ర ప్రాజెక్ట్ వర్క్. ఇదిగో రాస్తున్నా ఆల్రెడీ నేను. ఇంకా అటేది పోయినాను, వాళ్ళు పిలుస్తున్నారు. లక్కీ టీ తాగేసింది, నేనేమో ఇక్కడ రాసుకుంటా. చాయ్ విత్ బిస్కెట్ ఇంకా 2 ఉన్నాయి. ఎందుకురా లక్కీ, టీ తాగినాక బలం వచ్చేసింది. మనం వచ్చినామని తెలిసి పని చేసి. ఈరోజు నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదవవా? తర్వాత మంచి మార్క్స్ రాకపోతే నేను చూడు. సున్నిపిన్ని హాస్టల్ వేసేస్తాను నీకు. కాదు 10th క్లాసులో అందరూ పోయినా ఏడుస్తుంది. మంచి పోరగాలు పోయారట. వీళ్ళు వేసేసి వస్తే అందరినీ కవర్ చేస్తాడు. డిన్నర్లోకి మా ఆయన చేసిన ఎగ్ కర్రీ ఉంది, పచ్చి పులుసు ఉంది. ఇంకా అందుకని ప్రిపేర్ చేసి సింపుల్గా లేదు, ఫుల్ వేడి ఉక్కపోత టార్చర్ నిజంగా. అయినా వరకు తప్పట్లేదు. తినాలి, కడగాలి, తోమాలి, వండాలి, ఇవే వాళ్ళు ఏం చేయరు. ఇంకేం చేయనట్టే ఉంటాయి. మొన్న మక్క రొట్టెలు చేసిన, జొన్న పిండి లేదు, అయిపోయింది. ఓన్లీ మక్క రొట్టెలు. ఎవరో కామెంట్ పెట్టిన మొన్న, మక్క రొట్టెలు ఇంత ఎల్లో ఉన్నాయి, ఇలా పసుపు వేసిరా అని చెప్పేసి. రొట్టెలలో ఎవరైనా పసుపు వేస్తారా? జస్ట్ ఫిట్టింగ్ యార్. అమ్మో జర నాకిరా, నేను కూడా నాక్కుంటా చెయ్యి. అబ్బో అయ్యో అంత అది హ్యాండిల్ ఊసిపోయి కింద పడుతుంది, కానీ ఎక్స్ట్రాలు చేయకు. అమ్మో మాడిపోయిందిరా, అరే తీసేయరా. ఎవరికి రాది? మమ్మీకి? అవురా, మీరే కష్టజీవులు. మమ్మీ చేతులు నాక్కోవాలన్నావు కదా, నాకు
చాలా ఆయిల్ ఎక్కువ బాక్రా, ఆయిల్ తినకూడదు. నాకు లక్కీ కూడా ఉండాలి, సగం సగం ఇర్రి. ఓలు అలా కొట్టేది మాకేం అవసరం. ఆయన ఇంకా చూసారు కదా, ధీరజ్కి వాడికి అవసరం ఉన్న ఆమ్లెట్ వాడు వేసుకున్నాడు. ఇంకా నలుగురం కూడా బయట కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాం అన్నమాట. మోస్ట్లీ అయితే మా ఇంట్లో ఎవరి ప్రపంచం వాళ్ళకే ఉంటుంది. కలిసి తినేది చాలా తక్కువ, ఎందుకంటే ఎవరికి నచ్చినప్పుడు అప్పుడు తింటాం. కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లేం లేదు. బయట ఇంట్లో కంటే బయట గాలి ఈవినింగ్ టైంలో కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి అందరం కూడా బయట కూర్చొని తింటున్నాము. అండ్ మక్క రొట్టెలు, ఎగ్గు కర్రీ, పచ్చి పులుసు, ఆమ్లెట్. ధీరజ్ ఏమో ఎగ్గు బుజ్జి కొంచెం చేసుకున్నాడు, ఆమ్లెట్ కూడా చేసుకున్నాడు అన్నమాట. మొత్తానికి ఓవరాల్గా మా డిన్నర్ అయితే ఇది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి, కొత్తగా చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.